ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్ అయ్యారు బ్రో మంచి విషయం నాకు. నేను లాస్ట్ 1 hour తప్ప ఫస్ట్ 2 hours అసలు ఏమీ లేదు, వేస్ట్. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుంది అని వెయిట్ చేస్తాను. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్, సెకండ్ హాఫ్ లో వచ్చాడు ప్రభాస్. అసలు విష్ణు చాలా తెలివిగా ప్రభాస్ తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆయన చేసేది ఏమీ లేదు. బాహుబలి 3 ఎందుకు కొత్త పెట్టారు, పేరు ఎందుకు మార్చారు, బాహుబలి సినిమాకు కన్నప్ప అని పెట్టారు. కన్నప్ప ఎలా ఉంది? కన్నప్ప మూవీ చెప్తున్నా కదా, బాహుబలిలో ఉంటాడు కట్టప్ప, విష్ణు అంటే కన్నప్ప. కన్నప్ప అట్లుంది మూవీ. అయితే నిజంగా చెప్తున్నా, ప్రభాస్ గారి ఎంట్రీ అయితే మా టీవీలో వస్తుంది బిగ్ బాస్, సెకండ్ హాఫ్ లో వచ్చాడు ప్రభాస్. ప్రభాస్ వచ్చినప్పుడు బీజిఎంలు హర 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 రుద్ర, అంత బాగుంది మూవీ. అయితే మంచు విష్ణు గారిలో నాకు ఇన్ని రోజులు విష్ణువే తెలుసు, ఈరోజు మంచు అంటే ఏందో చూసిన. లాస్ట్ 30 minutes లా మామూలుగా లేదు, కంట్లో నుంచి వాటర్ కాదు, మంచు మంచు కురిసిందన్న మంచు. బాయ్. అంతే, లాస్ట్ 1 hour తప్ప ఫస్ట్ 2 hours అసలు ఏమీ లేదు, వేస్ట్. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుంది అని వెయిట్ చేస్తాను. అసలు నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, కానీ స్టోరీ స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్, హీరోయిన్, అన్నెసెసరీ థింగ్స్ అన్నీ ఉన్నాయి. థియేటర్ లోనే ట్రోల్స్ అయ్యాయి ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ యా, ఫస్ట్ హాఫ్ చాలా అసలు బాగాలేదు. హీరోయిన్ హీరో తప్ప ఇంకేం లేదు ఆ సినిమాలో. సెకండ్ హాఫ్ లో సినిమాలో భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ అంటున్నారు. యా, ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్సే ఉంది, సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour స్టోరీ ఉంది అంతే. మీరు ఆ 1 hour అయితే చాలా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఆ 1 hour కోసం మీరు ప్రతి సీన్, ప్రతి షార్ట్ గ్రాఫిక్స్, అసలు ఏది రియల్ గా అనిపించలేదు నాకైతే. గ్రాఫిక్స్ అంత నచ్చలేదు. కాజల్ అంటే ఒక మేబీ 10 minutes అలా ఉండుంటారు మూవీ అంతట్లో, బట్ ఆవిడ లుక్స్ బాగున్నాయి. బ్రో కన్నప్ప ఎలా ఉంది? కన్నప్ప సినిమాలో రుద్రతాండవం తప్ప ఇంకేమీ కనపాల నాకు. ఆ రుద్రతాండవం ప్రభాస్ వల్లే సినిమాకి ఇంత ఇన్ని షోలు హౌస్ఫుల్ అవ్వడం కానీ, ఇన్ని టికెట్లు తెగడం కానీ అంతా ప్రభాస్ పేరు మీదే. ప్రభాస్ పేరు మీదే తెగుతున్నాయి అన్ని టికెట్లు, తెగే ప్రతి టికెట్ ప్రభాస్ వల్లే. అసలు విష్ణు చాలా తెలివిగా ప్రభాస్ని తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన వల్ల ఆయనకి సినిమాలు ఈ కాలంలో ఎలా ఉన్నాయో మనకు తెలుసు, చిన్న కానీ. సో అవేమి కాని పని కాబట్టి ప్రభాస్ని తీసుకొచ్చి డబ్బులు సంపాదించాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అంటే ఈ మాత్రం ఓపెనింగ్స్ అన్న ప్రభాస్ కోసం వచ్చాయా? అంతే మరి. అదేమంటారు, మంచు విష్ణు కెరియర్లో నాకు తెలిసి బిగ్గెస్ట్ నెంబర్స్ ఇవి. ఆయన అదేమంటారు ఫుల్ రన్ అంతా ఫస్ట్ షోకి వచ్చేసినాయి. సో ఆయన హ్యాపీ. సినిమా మళ్ళీ ట్రోలింగ్ అయ్యేలాగుందా, నార్మల్గా బాగుందా? ట్రోలింగ్ అంటే కాదు, యాక్చువల్లీ డైరెక్టర్ ముఖేష్ కుమార్, ఆయన సీరియల్ తీసిన డైరెక్టర్ గారు, సినిమా కూడా సీరియల్ అని అనిపించింది నాకు. ఇంకొకటి నా మ్యూజిక్ స్టీఫెన్ అంట, అసలు ఆయన ఏ సినిమా చేశాడో నాకు తెలీదు, అంత వరస్ట్ ఉంది మ్యూజిక్ కూడా. అంటే సీరియల్లో ఎందుకు అనిపించింది బ్రో మీకు? ల్యాగ్, స్లో, సీన్ టు సీన్ కానీ ఒక 20 minutes ప్రభాస్ అన్న ఉన్న సినిమా ఆ పార్ట్ మాత్రం సినిమాని జై అని లేపుతాడు. అమ్మో నా వాళ్ళగా ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోవాలనిపించింది. అన్నను కూడా ఆపేమన్నా, అన్న రాజసాబ్ టేజర్ 30 సార్లు ఏమైనా చూస్తా కావాలంటే దీనికన్నా. మంచి విషయమే మైనస్ ఇంకేముంది. నాకు నచ్చింది, ప్రభాస్ ఉన్న పాట నచ్చింది. నేను మళ్ళీ ఇంకోసారి వెళ్తా, దేవుడు ఉన్నాడు కాబట్టి. అక్కడ రుద్ర తాండవం, రెబల్ తాండవం అది అంతే. వద్దా కన్నప్ప గురించి నేను రొమాన్స్ గురించి మాట్లాడను. దేవుడు సినిమా శివయ్య మళ్ళీ నా మీద మొట్టిగా వేసాడు అనుకో. ఇప్పుడు 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 ఫ్యాన్ అయ్యారు బ్రో మంచి విషయం నాకు. నేను మంచి విషయం ఒకసారి కలిపేయండి బ్రో మంచి విషయం అన్నాను, దయచేసి మీడియా వాళ్ళందరికీ అడుగుదాం, ఒకసారి కలిపెట్టాడు బ్రో. ఏడిపించేసారు బ్రో లాస్ట్ లో. అన్నా ఏమన్నా యాక్టింగ్ బ్రో, ఈయన సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు బ్రో. సూపర్ బ్రో సినిమా, మైండ్ బ్లోయింగ్ బ్రో. బ్రో అన్న సినిమా లోపల లాస్ట్ లో ఏడ్చాను బ్రో, కన్ను తీసి ఇలా పెడతారు బ్రో స్వామికి. సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో సినిమా, సూపర్ డూపర్ హిట్. కానీ అసలు ఆ సినిమా వచ్చినప్పుడు అయితే నాకైతే అసలు నోరు ఎండకపోయిందన్న, అసలు ఇప్పుడు నోరు ఎండకపోతుంది అసలు. కానీ నేను వాళ్ళందరూ నీళ్ళ అన్న నీళ్ళు అవుతుందన్నా, కూల్ డ్రింక్ దూపాయి చూద్దానా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అందరూ పాత వాళ్ళు ఉంటారు అనుకున్నా, అందరు కొత్త వాళ్ళు వచ్చిరాను. అసలు నాకేం అర్థమైతే లేదు. మంచిగా చేశాను, యాక్టింగ్ సూపర్ అన్నా. కానీ దేవుని నమ్మలే, ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటారు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్నా. కానీ అందరూ పాత యాక్టర్స్ ఉంటే బాగుండు. బాహుబలి 3 ఎందుకు కొత్త పెట్టారు, పేరు ఎందుకు మార్చారు,
పెట్టిరు బాహుబలి సినిమాకు కన్నప్ప అని పెట్టిరు. కట్టప్ప పెట్టినా మంచిగా ఉండు, కన్నప్ప పెట్టిరు. కానీ బాహుబలి 3 బాగుంటున్నా. ఇంకా బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది అన్నా? ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి అయితే సూపర్ అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా. కన్నప్పగా మన మంచు విష్ణు గారు, అలాగే శివుడుగా అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. ఇందులో ప్రభాస్ గారు రుద్ర మహర్షి గారు చేశారు, చాలా బాగుంది. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ మహర్షిగా చేశారు. చాలా రోల్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్ ఉన్నాయి. మన టాలీవుడ్ నుంచి మోహన్ బాబు, ప్రభాస్, మంచు విష్ణు, అలాగే తమిళ సినిమా నుంచి శరత్ కుమార్, అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుండి కాజల్, అక్షయ్ కుమార్ అందరూ చేశారు. కన్నప్పకి శివుడికి మధ్య జరిగే స్టోరీ ఇదంతా. గతంలో అయితే ఈ సినిమా వచ్చేసింది ఆల్రెడీ, మన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేశారు బాబు గారి డైరెక్షన్లో. ఆల్మోస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, 1000 కోట్ల పైన వచ్చేటట్టుంది. విష్ణు అన్న నువ్వు ఏదో అనుకున్నావు, ఏదో చేస్తావు. హిందీలో ఏమన్నా చెప్పొచ్చా? హిందీ ఆడియన్స్ చూడొచ్చు. సూపర్ అనిపించింది సార్. ఎలా ఉందండి? మంచిగా ఉంది. మంచు విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? మంచు విష్ణు యాక్టింగ్ ఎలా? నైస్. ప్రభాస్ దగ్గర నుంచి బాగుంది మూవీ. నైస్. అంత మంచిగా ఎంతవరకు చూపించాలో అంతవరకు ఉందండి. మళ్ళీ టూ మచ్ అయితే లేదు. మరి విష్ణు గారు యాక్టింగ్, చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా ఉండింది థియేటర్? దట్ వాజ్ గూస్ బంప్స్. ఓకే, స్టోరీ మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? శివుడి భక్తి. రోల్స్ బాగున్నాయి మేడం. యా 3 hours ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఇట్ వాజ్ గుడ్. అర్థమవుతుంది. డబుల్ మీనింగ్ ఉంది అనుకునే వాళ్ళకి అస్సలే అర్థం కాదు. ఏం నచ్చింది మేడం మీకు? మూవీ అంతా హిట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది. నచ్చని వాళ్ళది వాళ్ళ ప్రాబ్లం, బట్ మూవీ అయితే చాలా బాగుంది. కన్నప్ప అని చెప్పి పంగువ వేశారన్న ఫస్ట్ హాఫ్ మొత్తం పంగువ సీన్స్ మొత్తం లేపేశారు. బాహుబలిలో ఒక సాంగ్ లేపేశారు, అండ్ బాహుబలి 2లో విల్లేజ్ సీన్ లేపేశారు. మొత్తం ప్రతిది కూడా ఎక్కడ ఇన్స్పైర్ తీసుకోవాలని అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు స్టోరీ వైజ్గా అయితే. అండ్ యాక్టింగ్ వైజ్గా వచ్చేసరికి ఎందుకో ఫస్ట్ హాఫ్ మొత్తం అందరి యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ అనిపించింది. బాడీ లాంగ్వేజ్ అయినా సరే, లేదంటే వాళ్ళ వాయిస్ అయినా సరే మరీ అన్నెసరీగా అనిపించే మొత్తం. బట్ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటంటే ప్రభాస్ ఎంట్రన్స్. ఆయన ఏదైతే 26 minutes సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ కోసమే సినిమా. అది కాకుండా తీసేసి రిమైనింగ్ 2.5 hours మాత్రం మొత్తం చెత్త తీశాడు. అసలు మొత్తం టార్చర్ పెట్టాడు, మెంటల్ టార్చర్ చూపించాడు. అండ్ ఇంకొకటి, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇన్ కేసు ప్రభాస్ లేకపోతే ఈవినింగ్ వరకు వాష్అవుట్ అయ్యేది సినిమా. ఆ లెవెల్ ఉంది, ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది. 26 minutes నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రావచ్చు. ఆయన లేకపోతే వాష్అవుట్ అయ్యేది. అండ్ ఇంకొకటి, మేము హిస్టరీ చూపిస్తామని చెప్పి హిస్టరీని తప్పుగా చూపించారు, కిచిడి చేశారు. ఓన్లీ ప్రభాస్ కాకుండా ఏ ఒక్క పోస్టర్ కూడా లేదు. ఒక బీజేపీ ఒక్కడు బాగుంది, అసలు లేదంట. ఎందుకో వాళ్ళు ఇప్పుడు కన్నప్ప ఏ స్టోరీ తీసుకున్నా సరే, ఒక శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా, లేదంటే కొన్ని పురాణాలు తీసుకున్నా సరే, ప్రతి దాంట్లో కూడా కన్నప్ప ఒక కన్నే ఇచ్చాడు. ఇందులో ఏంటంటే 2 కళ్ళు పెట్టి 2 కళ్ళు తీసినట్టు చూపించి మరీ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ అయిపోయింది. ఆ లెవెల్లో చూపించారు. బ్రో కన్నప్ప సినిమా భారీ తారాగణం. అంటే కాస్టింగ్ ప్రకారం చూసుకున్న ఆర్టిస్టులు అందరూ ఈ చిత్రానికి చాలా వాళ్ళ పాత్రలు తగ్గట్టుగా, మనకు తెలిసిన కథ అయినా సరే ఆ కథకు విష్ణు చాలా సెకండ్ హాఫ్లో తీసుకున్న పాయింట్స్ చూస్తే ప్రతి ఒక్కడు శివభక్తుడు అవ్వాల్సిందే. కళ్ళు అనేది ఎంతో ముఖ్యము. ఆ కళ్ళ నేపథ్యంలో ఈ కథాంశాన్ని కూడా మన ముఖేష్ కుమార్ సింగ్, మహాభారతం డైరెక్టర్, చాలా అద్భుతంగా చూపించాడు. ఈ కన్నప్ప అనే టైటిల్కి 3 జనరేషన్స్కి తగ్గట్టుగా ప్రజెంట్ ఏంటి అనేది క్లూ అనేది బాగా ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.